Welcome to Suresh Hindi Samsthan. Today topic is AP 10th class Hindi grammar. సో మనకి పబ్లిక్ ఎగ్జామ్లో బిట్ నెంబర్ 5గా సమాస్ అనేటువంటి ఈ గ్రామర్ టాపిక్ని ఇవ్వడం జరుగుతుంది. సో సమాస్ అనేటువంటి ఈ టాపిక్ని మీకు చాలా సింపుల్ ట్రిక్ ద్వారా నేను ఈ సెక్షన్లో మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. సమాస్ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం జాయింట్. దీని परिभाषा मीन्स डेफिनेशन. दो या दो से अधिक शब्दों के संयोग से एक नया शब्द बनता है उसे समास कहते हैं. समास అంటే రెండు లేక అంతకన్నా ఎక్కువ శబ్దాలు కలిసి ఒక శబ్దంగా ఏర్పడితే వర్డ్గా ఏర్పడితే దట్ వర్డ్ ఈజ్ కాల్డ్ సమాస్. అయితే సమాస్ అనేటువంటిది రెండు లేక అంతకన్నా ఎక్కువ శబ్దాలతో ఏర్పడినటువంటి దాన్నే సమాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయ్, దేవ్ ఈజ్ వన్ వర్డ్, ఆలయ్ ఈజ్ అనదర్ వర్డ్. ఈ రెండు వర్డ్స్ కలిసి దేవాలయ్గా ఏర్పడినాయి. సో ఇలాంటి శబ్దాలనే ఇలాంటి వర్డ్స్ని ఏమంటారు సమాస్ అంటారు. ఈజీ ట్రిక్స్ ద్వారా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. తత్పురుష సమాస్. సో తత్పురుష సమాస్ అంటే నేను ఇక్కడ మీకు డెఫినేషన్ చెప్పను. సింపుల్ ట్రిక్ ద్వారా మీకు ఈ తత్పురుష సమాస్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలనే దానికి ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. అదేంటంటే కారక్ అంటే ఏంటి విభక్తి. సో ప్రిపోజిషన్ అంటాం ఇంగ్లీష్లో. కా, కే, కీ, కో, మే, పర్, సే, కే, లియే అనే ఈ విభక్తుల ద్వారా విగ్రహవాక్యం కనుక రాస్తే విగ్రహవాక్యంతో డివైడ్ అయితే కనుక ఆ వర్డ్ అనేటువంటిది తత్పురుష సమాస్ అవుతుంది. గంగాజల్ అని ఉంది. గంగాజల్ అనేటువంటి దానికి విగ్రహవాక్యం రాయండి. విగ్రహవాక్యం రాస్తే ఎలా వస్తుంది గంగాకా జల్. సో ఇలా డివైడ్ చేసిన తర్వాత ఏమైంది కా విభక్తితో అంటే కా అనేటువంటి కారక చిహ్నంతో ఈ యొక్క వర్డ్ అనేటువంటిది విభక్తి చిహ్నంతో ఏర్పడింది కాబట్టి విగ్రహవాక్యం అది ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం. అలానే ఇంకొకటి చూడండి చాతక్ గన్ అంటే చాతక్ అంటే బర్డ్, గన్ అంటే గ్రూప్. దీన్ని విగ్రహవాక్యం రాస్తే ఏమవుతుంది చాతక్ కే గన్. ఏమవుతుంది చాతక్ కే గన్. సో గ్రూప్ ఆఫ్ చాతక్ బర్డ్స్. ఓకే, చాతక్ కే గన్. ఓకే, అలానే వారీదార్ అనేటువంటిది ఉంది. వారి అంటే ఏంటి బారిష్, దార అంటే ఫ్లోయింగ్, వర్షపు దారులు. కాబట్టి వారికి దార ఏమని వస్తుంది వారికి దార అంటే వర్షము యొక్క దారలు. కాబట్టి ఇక్కడ దేంతో డివైడ్ అయింది కీతో డివైడ్ అయింది. సో ఇందాక గంగాజల్లో కాతో ఈ విభక్తి చిహ్నంతో విగ్రహవాక్యం వచ్చింది. అలానే చాతక్ కే గన్ అంటే ఇక్కడ కే అనేటువంటి విభక్తితో విగ్రహవాక్యం వచ్చింది. అలానే వారికి దార అంటే బారిష్కి దార కీ అనేటువంటి విభక్తి ప్రత్యయంతో ఏమొచ్చింది విగ్రహవాక్యం ఏర్పడింది. అలానే స్వర్గాన్ని పొందడం. స్వర్గాన్ని అంటే కో అంటే ఏంటి నీ అనగా TO2 అనే కదా. స్వర్గకో ప్రాప్త అని వస్తుంది విగ్రహవాక్యం రాస్తే. కాబట్టి ఇది మళ్ళీ స్వర్గకో ప్రాప్తి వచ్చింది కాబట్టి కో ప్రత్యయంతో విగ్రహవాక్యం ఏర్పడింది కాబట్టి ఇది తత్పురుష సమాసము. అలానే వన్వాస్ అంటే ఏంటి వన్ అంటే అడవి, వాస్ అంటే నివసించడం, అడవిలో నివసించడం కదా. కాబట్టి దీనికి విగ్రహవాక్యం రాస్తే ఏమొస్తుంది వన్ మే వాస్. కాబట్టి ఇక్కడ మేతో ఈ యొక్క విగ్రహవాక్యం ఏర్పడింది వన్ మే వాస్. కాబట్టి అది తత్పురుష సమాసం. అలానే మద్ అంటే మత్తు, హోష్ అంటే స్పృహ కోల్పోవడం. మద్ సే హోష్ కోజానా అంటే మత్తుతో, సే అంటే విత్ అనే కదా అర్థం వచ్చేది. మద్ అంటే మత్తుతో, హోష్ ఉజానా అంటే స్పృహ కోల్పోవడం. కాబట్టి మద్ సే హోష్ అనే అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ సే అనేటువంటి కారకతో ఈ యొక్క విగ్రహవాక్యం ఏర్పడింది. కాబట్టి అలా ఏర్పడితే కనుక అది తత్పురుష సమాసము అని గుర్తుపెట్టుకోండి. అలానే విశ్రామ్ గర్ అంటే రెస్ట్, గర్ అంటే రెస్ట్ హౌస్. ఆరామ్ కేలియే గర్ విగ్రహవాక్యం రాయండి ఆరామ్ కేలియే గర్. సో ఇక్కడ కారక చిహ్నం కే వచ్చింది కదా ఆరామ్ కేలియే గర్ ఫర్ రెస్ట్ రూమ్. ఓకే, అలానే సావన్ అంటే నేమ్ ఆఫ్ ది మంత్, మేఘ్ అంటే క్లౌడ్స్, సావన్ కా మేఘ్ కాకారకతో అలా ఏర్పడింది. మళ్ళీ మిఠాయి దుకాన్ అంటే స్వీట్, అలానే దుకాన్ అంటే షాప్. మిఠాయి కా దుకాన్
మిఠాయి కా దుకాన్ అంటే మరి కారక చిహ్నంతో మళ్ళీ విగ్రహవాక్యం ఏర్పడింది కాబట్టి అది తత్పురుష సమాసం. అలానే భారతీయ, భారత్ ఈయ అంటే ఏంటి, భారత్ మే రహనే వాలా. ఓకే, అలానే భారత్ వాసి, భారత్ కే వాసి. సో ఈ రకంగా కా, కే, కీ, కో, మే, పర్, సే, కే లియే ఈ యొక్క కారక చిహ్నాలతో గనక మనం గనక విగ్రహవాక్యం అనేటువంటిది ఏర్పడితే కనుక అది కంపల్సరీ ఏ సమాస్ అవుతుంది, తత్పురుష సమాస్. అలానే లోక్ గీత్, లోక్ కా గీత్. ఓకే, అర్థమైందా? ఎక్సెప్ట్ నే. సార్ మరి మీరు అడగచ్చు నే ప్రత్యయం ఉందంటే, నే ప్రత్యయ తప్ప, నే ప్రత్యయ తప్ప మిగతా కారక చిహ్నాలతో గనక విగ్రహవాక్యం గనక ఏర్పడితే అది డెఫినెట్గా తత్పురుష సమాసం. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తత్పురుష సమాస్ అంటే కారక చిహ్నాలతో అంటే విభక్తి ప్రత్యయాలతో గనక డివైడ్ చేయగలిగితే తత్పురుష సమాస్. ఇది సింపుల్ ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా తత్పురుష సమాస్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, అవ్యయీభావ సమాస్. అవ్యయీభావ సమాస్ అంటే మళ్ళీ నేను మీకు ఇక్కడ డెఫినేషన్ చెప్పను, సింపుల్ ట్రిక్ అనేటువంటిది చెప్తాను. అదేంటంటే మీరు అవ్యయీభావ సమాస్ అంటే మీ మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణ్. ఏ వర్డ్ అయితే క్రియా విశేషణాన్ని ఇండికేట్ చేస్తుందో అది అవ్యయీభావ సమాస్ అని మీరు గుర్తుపెట్టుకోండి సింపుల్గా. అవ్యయీభావ సమాస్ అంటే ఏ వర్డ్ అయితే క్రియా విశేషణాన్ని అంటే యాడ్వర్బ్ని ఇండికేట్ చేస్తుందో అది డెఫినెట్గా అవ్యయీభావ సమాస్ అవుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ నేను చెప్తా చూడండి. కన్ కన్ అన్న ఫర్ ఎగ్జాంపుల్, కన్ కన్ అంటే ఏంటి? కన్ కన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్. కన్ అంటే అణువు, ఇంగ్లీష్లో అంటాం యాటమ్ ఆర్ పార్టికల్ అంటాం. ప్రతి అణువు కన్ కన్ హర్ కన్ మనం చెప్పుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ ఇది ఎలా తెలుస్తుందంటే మనం ఒక సెంటెన్స్ని ఫామ్ చేసుకోవాలి. ఇలా చూడంగానే మనకి అది యాడ్వర్బ్ అని తెలియదు, సెంటెన్స్లో మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి. కన్ కన్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రమిక్ కన్ కన్ కా అధికారి హై, శ్రమిక్ కన్ కన్ కా అధికారి హై, లేబర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీ పార్టికల్. సో క్రియా విశేషణాన్ని అంటే ఏంటి? క్రియని క్వశ్చన్ వేయాలి. దేనికి అధికారి? కన్ కన్ కా అధికారి హై. ఇక్కడ మరి హర్ కన్ అనేటువంటిది ఏమి ఇండికేట్ చేస్తుంది? క్రియా విశేషణాన్ని. శ్రమిక్ కన్ కన్ కా అధికారి హై, కిన్కా కన్ కన్ అంటే హర్ కన్, ప్రతి అణువుకి అంటే ప్రతి వస్తువుకి వాడు ఓనర్. సో అప్పుడు హర్ కన్ అన్నప్పుడు ఏమి ఇండికేట్ చేస్తుంది? క్రియా విశేషణం. ఇలా క్రియా విశేషణాన్ని ఇండికేట్ చేస్తే అది డెఫినెట్గా అవ్యయీభావ సమాసం. అలానే ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. తృణ్ తృణ్. తృణ్ తృణ్ అంటే ఏంటి? తృణ్ అంటే గడ్డి, అంటే గడ్డి పరక, ఇంగ్లీష్లో అంటాం ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అంటాం. తృణ్ తృణ్ దీనికి విగ్రహవాక్యం ఏంటి? హర్ తృణ్ ఎవ్రీ బ్లేడ్ ఆఫ్ గ్రాస్, ప్రతి గడ్డి పరక. తృణ్ తృణ్ బారిష్ హోనేసే వర్షం పడటం వల్ల, హర్ తృణ్ పులకిత్ హోతా హై వర్షం పడటం వల్ల ప్రతి గడ్డి పరక పరవశం చెందుతుంది. హర్ తృణ్ ప్రతి గడ్డి పరక, ప్రతి గడ్డి పరక అనేటువంటిది అక్కడ ఏమి ఇండికేట్ చేస్తుంది ఆ సెంటెన్స్లో? క్రియా విశేషణం. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. అంగ్ అంగ్. అంగ్ అంగ్ అంటే ఏంటి? ఎవ్రీ పార్ట్. దీనికి విగ్రహవాక్యం ఏంటి? హర్ అంగ్ ఎవ్రీ పార్ట్. అంగ్ అంగ్ బాస్ సమాతా హై. సో ప్రతి అణువు బాస్ అంటే ఏంటి? సుగంధ్. సో అణువు సుగంధం వ్యాప్తి చెందుంది. సో ఇక్కడ అంగ్ అంగ్ అనేటువంటిది ఏంటి? క్రియా విశేషణ్. అలానే యథాశక్తి. యథాశక్తి అంటే యథా అంటే యాజ్, శక్తి అంటే స్ట్రెంగ్త్, యాజ్ స్ట్రెంగ్త్ శక్తి కొలది. మై యథాశక్తి ప్రయత్న కరుంగా, నా శక్తి కొలది నేను ప్రయత్నం చేస్తాను. కైసే కర్త యథాశక్తి. ఆ యథాశక్తి అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? క్రియా విశేషణాన్ని. ఇలా క్రియా విశేషణాన్ని ఇండికేట్ చేస్తే అది అవ్యయీభావ సమాస్. అలానే ఆజీవన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకుందాం. గాంధీజీని ఆజీవన్ అహింసా కా పాలన కియా, జీవితాంతము అహింస అనేటువంటిది పాటించాడు. క్యా పాలన కియా? అహింస. సో క్రియా విశేషణాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది అవ్యయీభావ సమాస్. అలానే పేట్ భర్ అంటే కడుపు నిండా. మై పేట్ భర్ కాయా, కైసే కాయా? క్రియన్ క్వశ్చన్ ఎంత తిన్నావు? పేట్ భర్ కడుపు నిండా. కాబట్టి ఇక్కడ అవ్యయీభావ సమాస్ అవుతుంది, క్రియా విశేషణాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది అవ్యయీభావ సమాస్. యథావిధి అంటే ఏంటి? యాజ్ యూజువల్. మై యథావిధి మై అప్నా కామ్ కరుంగా. సో ఇక్కడ యథావిధి అనేటువంటిది క్రియా విశేషణం కాబట్టి అది అవ్యయీభావ సమాస్. అలానే సుబహ్ సుబహ్. సుబహ్ సుబహ్ ఏంటి? హర్ సుబహ్ ఎవ్రీ మార్నింగ్. హర్ సుబహ్ మై వ్యాయామ్ కర్తా హూ. కాబట్టి హర్ సుబహ్ అనేటువంటిది ఏమవుతుంది? క్రియా విశేషణం. ఇలా క్రియా విశేషణాన్ని కనుక ఇండికేట్ చేస్తే అది డెఫినెట్గా ఏ సమాస్ అవుతుంది? అవ్యయ సమాస్. కాబట్టి మీ మైండ్లో అవ్యయీభావ సమాస్ని ఐడెంటిఫై చేయాలంటే ఆ వర్డ్ కనుక యాడ్వర్బ్ని కనుక ఇండికేట్ చేసినట్లు ఉంటే అది డెఫినెట్గా అది అవ్యయీభావ సమాస్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్
కర్మధారయ సమాస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాడ్జెక్టివ్. చాలా ఇది సింపుల్ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పావందాం అన్న. పావందాం అంటే ఏంటి? హోలీ ప్లేస్, పవిత్రమైన స్థలము. సో పవిత్రము అనేటువంటిది ఏంటి ఇండికేట్ చేస్తుంది? యాడ్జెక్టివ్ని. కాబట్టి పవిత్రధాం అనేటువంటిది ఏంటి? యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది, కాబట్టి అది కర్మధారయ సమాస్. అలానే పురాణి టోపీ, ఓల్డ్ క్యాప్, పాత టోపీ. సో ఇక్కడ కూడా యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది, కాబట్టి అది ఏ సమాస్ అవుతుంది? కర్మధారయ సమాస్. అలానే నెక్స్ట్ చూడండి, మహాకవి. మహాకవి అంటే ఏంటి? ద గ్రేట్ పోయెట్. మహాకవి అంటే ఏంటమ్మా? ద గ్రేట్ పోయెట్. సో ద గ్రేట్ అనేటువంటిది ఇక్కడ ఏంటి? యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది, కాబట్టి అది కూడా కర్మధారయ సమాస్. అలానే ప్రాచీన్ కాల్, ఎన్షియంట్ పీరియడ్, పురాతన కాలము, ఇది కూడా యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది, కాబట్టి కర్మధారయ సమాస్. అలానే అమోలక్. అమోలక్ అంటే ఏంటి? అమూల్య, ఏంటి? వాల్యుబుల్. అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది, కాబట్టి ఇది కూడా కర్మధారయ సమాస్. అలానే సద్గురు. సద్గురు అంటే యాడ్జెక్టివే కదా. గుడ్ గురు, గుడ్ టీచర్. సో ఇక్కడ కూడా యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది, కాబట్టి అది కర్మధారయ సమాస్. నెక్స్ట్ మహారాజ్. మహారాజ్ అంటే ఏంటి? ద గ్రేట్ కింగ్. సో ఇక్కడ కూడా యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది, కాబట్టి అది కర్మధారయ సమాస్. లాల్ కుర్తి. లాల్ కుర్తి అంటే ఏంటి? అంటే రెడ్ షర్ట్. కాబట్టి ఇక్కడ రెడ్ అనేటువంటిది ఏమి ఇండికేట్ చేస్తుంది? యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది, కాబట్టి ఇది కర్మధారయ సమాస్. అలానే నీల్గ్రహ. నీల్గ్రహ అంటే ఏంటి? బ్లూ ప్లానెట్. సో ఇక్కడ కలర్ని ఇండికేట్ చేస్తే అది డెఫినెట్గా అది కూడా యాడ్జెక్టివ్ కాబట్టి. సో ఈ రకంగా కర్మధారయంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేసే వర్డ్స్ అది కర్మధారయ సమాస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మీరు కర్మధారయ సమాసాన్ని చాలా సింపుల్గా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్ ద్వంద్వ సమాస్. ద్వంద్వ అంటే ద్వంద్వ అంటే రెండు అని అర్థం. ద్వంద్వ వైఖరి, ద్వంద్వ యుద్ధము, ఇలా మనం వాడుతుంటాం. ద్వంద్వ అంటే రెండు. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే బోత్ వర్డ్స్ అంటే ఫస్ట్ వర్డ్, లెఫ్ట్ వర్డ్ అండ్ రైట్ వర్డ్ రెండు కూడా ఈక్వల్ ప్రయారిటీ కలిగి ఉంటే దట్ వర్డ్ ఈజ్ బిలాంగ్స్ టు ద్వంద్వ సమాస్. మాతా పిత, మాతా పిత ఫస్ట్, మాతా సెకండ్ వర్డ్, పిత రెండు సేమ్ ప్రయారిటీ కలిగి ఉంటే దట్ వర్డ్ ఈజ్ కాల్డ్ ద్వంద్వ సమాస్. అలానే బాయి బెహన్, పతి పత్ని, దిన్ రాత్, గజ్ పజ్ రెండు ఈక్వల్ ప్రయారిటీ కలిగిన పదాలు ఉంటే అది డెఫినెట్గా ఏ సమాస్ అవుతుంది? ద్వంద్వ సమాస్. ఇది అందరూ ఈజీగానే చేయగలుగుతారు. చూడండి, సాధు సంత్, సేజ్ సెయింట్, సాధువు ఋషి. అలానే శూర్వీర్, శూరుడు వీరుడు. సో ఫస్ట్ పదము సెకండ్ పదము రెండు కూడా ఈక్వల్ ప్రయారిటీ కలిగి ఉంటాయి. అలానే గీత్ సంగీత్, గీత్ సాంగ్, సంగీత్ మ్యూజిక్. సో ఈ రెండు ఈక్వల్ ప్రయారిటీ. అలానే ఊంచ్ నీచ్, అప్ డౌన్. సో ఈ రకంగా రెండు కూడా ఈక్వల్ ప్రయారిటీ కలిగి ఉన్నాయి. గజ్ పజ్, ప్రోజ్ పోయిటరీ, భీతర్ అంతర్, అవుట్ ఇన్సైడ్, ఇన్సైడ్ అవుట్ సైడ్, ఈక్వల్ ప్రయారిటీ. శ్రద్ధ ప్రేమ, ఈక్వల్ ప్రయారిటీ. అలానే శిక్ష దీక్ష, విద్యా బుద్ధులు. సో ఈ రకంగా ఈక్వల్ ప్రయారిటీ కలిగి ఉంటే అది డెఫినెట్గా ఏ సమాస్ అవుతుంది? ద్వంద్వ సమాస్ అవుతుంది. ఓకే, ఈ రకంగా మనం ఈజీగా ఈ ద్వంద్వ సమాస్ను కూడా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్ ద్విగు సమాస్. ద్విగు అంటే ఏంటి? ఇండికేటింగ్ నెంబర్. నెంబర్ని కనుక ఇండికేట్ చేస్తే అది డెఫినెట్గా ద్విగు సమాస్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి, 12 పైసే. 12 పైసే అంటే ఏంటి? 12 పైసా. అలానే నెంబర్ని ఇండికేట్ చేసింది ఇక్కడ 12 పైసలు, కాబట్టి 12 పైసే. సో కాబట్టి ఇక్కడ నెంబర్ని ఇండికేట్ చేసింది కాబట్టి అది ఏ సమాస్? ద్విగు సమాస్. అలానే 12 మాసా అంటే 12 మంత్స్, అది కూడా ఏ సమాస్ అవుతుంది? ద్విగు సమాస్. నెక్స్ట్ సప్తాహన్న. ఇక్కడ మనకి నెంబర్ కనబట్ల, కానీ సప్తాహ అంటే అర్థం ఏంటి? వీక్. 7 days కలిస్తే అదేమవుతుంది? 1 week. కాబట్టి సప్తాహ అనేటువంటిది ఏ సమాస్ అవుతుంది? ద్విగు సమాస్. అలానే శతాబ్ది అన్న. ఇక్కడ మనకి నెంబర్ కనబట్ల, శతాబ్ది అంటే అర్థం ఏంటి? 100 years, శతాబ్దము. 100 years కలిస్తే శతాబ్దం అయింది, కాబట్టి శతాబ్ది అనేటువంటి నెంబర్ని ఇండికేట్ చేస్తుంది, కాబట్టి దిస్ ఆల్సో ద్విగు సమాస్. అలానే మహీనా. మహీనా అంటే ఏంటి? మంత్, కాబట్టి డేస్ యొక్క కలెక్షనే మంత్ అవుతుంది, కాబట్టి ఇది ద్విగు సమాస్. అలానే సాల్, ఇయర్, సంవత్సరం. డేస్ 365 ఆర్ 366, ఈ రకంగా కలిస్తే కనుక అది ఇయర్ అవుతుంది. సాల్ అనేది ఇయర్, ఇది కూడా ఏ సమాస్? ద్విగు సమాస్. దుబారా. దుబారా అంటే అర్థం ఏంటి? మన నెంబర్ అయినా కనబడుతుందా? మనకి చూడటానికి నెంబర్ లేదు, కానీ దుబారా అంటే అర్థం ఏంటి? అగైన్ అండ్ అగైన్,
మరల మరల అంటే ట్వైస్, ఒకటికి రెండు సార్లు. సో కాబట్టి దుబారా అనేటువంటిది ఇండికేటింగ్ రిపీటెడ్ అంటే సో మెనీ టైమ్స్, కాబట్టి ఇది ద్విగు సమాస్. అలానే త్రిభుజ్, త్రిభుజ్ అంటే ఏంటి? ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ కాబట్టి త్రిభుజ్ అంటే ట్రయాంగిల్ కాబట్టి మూడు కోణాలు, కాబట్టి మూడు భుజాలు, కాబట్టి ఇది ఇండికేటింగ్ ద్విగు సమాస్. చౌరాహా, చౌరాహా అంటే అర్థం ఏంటి? 4 క్రాస్ రోడ్స్. చౌరాహా అంటే ఏంటి? 4 క్రాస్ రోడ్స్, కాబట్టి ఇది కూడా ద్విగు సమాస్. సో ఈ రకంగా ఈజీగా మనం నెంబర్ని ఇండికేట్ చేస్తే అది ద్విగు సమాస్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. లాస్ట్ వన్ అవ్యయభావ సమాస్. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే సింపుల్ ట్రిక్, యూనిక్ థింగ్ అయి ఉండాలి. ఆ వర్డ్ గురించి డిస్క్రైబింగ్ అంటే వర్ణిస్తూ ఉంటుంది. అవి యూనిక్ థింగ్స్ అంటే ఎలా చూడండి. గిరిధర్, గిరిధర్ అంటే ఏంటి? సో మెనీ గిరిధర్స్ ఆర్ దేర్, థౌజండ్స్ ఆఫ్ నేమ్స్, ల్యాక్స్ ఆఫ్ నేమ్. ఆ పేరు వేలల్లో లక్షల్లో గిరిధర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఏ గిరిధర్, బి గిరిధర్, సి గిరిధర్ అని. సో ఇలా గిరిధర్ అనేటువంటిది మూలం ఏంటో చూడండి. గిరి అంటే అర్థం ఏంటి? పహాడ్ అంటే మౌంటైన్. దర్ అంటే ఏంటి అర్థం? వేర్. సో గిరి అంటే కొండ, దర్ అంటే ధరించినవాడు. శ్రీకృష్ణ అంటే గిరికా జో ధారణ కియా హై ఓ హై శ్రీకృష్ణ. మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తంలో బహువ్రీహి సమాస్ గిరిధర్ నాగర్ అని ఉంది. సో అది కూడా మనకి లెసన్ నెంబర్ 7 భక్తిపదలో ఉంది. ఏది? గిరిధర్ నాగర్ అనేటువంటిది. సో గిరిధర్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే కొండను, ధర్ అంటే ఏంటి? ధరించాడో, జో గిరికా ధారణ కియా హై ఓ హై శ్రీకృష్ణ. అయితే ఈ గిరిధర్కి మూలం ఎవరు? భగవాన్ శ్రీకృష్ణ. ఓకే, అలానే కాబట్టి అలాంటి యూనిక్ థింగ్ ఎవరు? భగవంతుడి గురించి చెప్తుంది. అలానే చక్రధర్, చక్రధర్ అంటే చూడండి, చక్రధర్లు కూడా సో మెనీ థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్ నేమ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మూలం ఎవరు? యూనిక్ స్టార్టింగ్ ఎవరు? చక్రిక. చక్ర అంటే ఏంటి? వీల్. జో చక్రిక అప్నే హాత్ మే ధారణ కియా హై ఓ భగవాన్ విష్ణుమూర్తి. ఎవరైతే తన చేతికి చక్రాన్ని అంటే ధరించాడో ఆయనే భగవంతుడు విష్ణుమూర్తి. సో ఇక్కడ చూడండి అంత యూనిక్ థింగ్స్ భగవంతుడి గురించి వస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణ, అలానే ఇక్కడ విష్ణుమూర్తి. సో అలానే లంబోదర్, జో జిస్కా ముహ్ లంబా హో కౌన్ హై? శ్రీ గణేష్. సో కాబట్టి లంబావుదర్ అంటే ఏంటి? జిస్కా ముహ్ లంబా హో అంటే డిస్క్రైబింగ్ వచ్చింది చూడండి. జిస్కా ముహ్ లంబా హో హే శ్రీ గణేష్. సో యూనిక్ థింగ్. అలానే గజానన్, జో గజ అంటే ఏంటి? ఎలిఫెంట్. అనన్ అంటే ఏంటి? సిర్. సో సిర్ తల. ఎవరైతే జో గజకా సిర్ ధారణ కియా హై ఓ హే భగవాన్ గణేష్. సో ఇది కూడా యూనిక్ థింగ్ వచ్చింది. అలానే పంకజ్, పంకజ్ అంటే ఏంటి? లోటస్. జోగ్ కీచడ్ సే ఉత్పన్న హువా పుష్ప హై పంకజ్. బురద నుంచి వికసించిన పువ్వు లోటస్. అయితే బురదలో సో మెనీ ఫ్లవర్స్ అనేటువంటివి వస్తాయి, కానీ ప్రత్యేకించి మన పంకజం గురించి చెప్తాం. అంటే బురద నుంచి పుట్టినటువంటి పువ్వు ఏంటిది? తామర పువ్వు. సో లోటస్. ఈ రకంగా యూనిక్ థింగ్గా మనం డిస్క్రైబింగ్ చేస్తూ కనుక చెప్పినట్లయితే అది డెఫినెట్గా బహువ్రీహి సమాస్. మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. ఎన్ని చూడండి యూనిక్ థింగ్స్ అన్నీ గిరిధర్ ఎవరైతే ఏదైతే ధరించాడో అది కూడా అవన్నీ గాడ్ కిందే వస్తున్నాయి. గాడ్, గిరిధర్ శ్రీకృష్ణ, అలానే చక్రధర్ విష్ణుమూర్తి, లంబోదర్ గణేష్, అలానే గజానన్ గణేశుడు, అలానే పంకజ్, పంకజ్ అంటే లోటస్ మనకి. అలానే బురద నుంచి పుట్టిన పువ్వుల్లో ప్రత్యేకంగా చెప్పుకునేటువంటిది లోటస్, తామర పువ్వు. సో ఈ రకంగా డిస్క్రైబింగ్ చేసుకుంటూ యూనిక్గా చెప్పుకునేటువంటి వర్డ్స్ అన్నీ కూడా బహువ్రీహి సమాస్. ఇంకా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ భగవంతుడు గాడ్కి సంబంధించిన అన్నీ ఇట్లా రిలేటెడ్గా వచ్చేటువంటి అన్నీ కూడా అవి బహువ్రీహి సమాస్గా ఉంటాయని జస్ట్ ఈ సింపుల్ ట్రిక్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైంది కదా సమాస్ అనేటువంటిది. సో నేను చెప్పినట్టు మీరు డెఫినేషన్ అనేటువంటిది లేకుండా చాలా సింపుల్గా నేను చెప్పినటువంటి ట్రిక్ని ఉపయోగించి మీరు ఈజీగా సమాస్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.